ప్రభుత్వంపై మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కనబెట్టి అవినీతికి పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 50,000 కోట్ల నిధులు తీసుకొచ్చామంటూ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు జిల్లాకు 3 మంత్రులు ఉన్నా అవినీతి కార్యక్రమాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక సత్తుపల్లిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎరువుల సరఫరాలోనూ విఫలమయ్యారని, యూరియా యాప్ పెట్టి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక ఆ 3 మంత్రులు ఏమనాలి కానీ ఆ 3 మంత్రుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఒక నిమిషం ఉన్నది. మీరు చూశారు, వీళ్ళు 3 మంత్రులు వచ్చిన తర్వాత ఏ మాటలు మాట్లాడతారండి. వీళ్ళు చేసేదంతా కూడా అవినీతి అక్రమాలు తప్పితే, నా యొక్క కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం తప్పితే వీళ్ళు జిల్లాని అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు. ఆ రోజున మనం చేసిన అభివృద్ధిని వీళ్ళు చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. ఇవాళ ఒక ఆయన వ్యవసాయం పెద్ద మనిషి అనకూడదు. ఇక ఆయన అయితే ఒకటే అంటాడు, ఈ అభివృద్ధి అంతా కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా కూడా నేనొంతనే అభివృద్ధి జరిగింది. ఈ 40 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా నేను చేసిందని చెప్తాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ మాట నేను బాధతో చెప్తున్నా. ఈ గడ్డ మీద నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేస్తే మీరు అధికారం గురించి అక్రమంగా పార్టీలు మారి మీకు రాజకీయ భిక్ష పెట్టి పునర్జన్మించినటువంటి మన కేసీఆర్ గారిని కూడా ఏం తెలియజేస్తుంటా మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆయన వ్యవసాయ మంత్రి, ఇవాళ ఎరువులు కట్టలే తీయలేడు కానీ యాప్ పెట్టేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా కేటీఆర్ గారు చెప్తాడు. ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే, ఇవాళ అధికారం గురించి పోతే పోయినావు కానీ మాటలు మట్టికి మామూలు మాటలు కాదు. మన సీతారాం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆ సీతారాం ప్రాజెక్టు మన 80% వర్కులు కంప్లీట్ చేసినాం. ఒక పంపు పెట్టిండు, ఒక నీళ్లు చల్లుకున్నాడు, పేపర్లు ఇచ్చిండు. కానీ వాటికి ఒక్క ఎకరానికి కూడా సాగుబడి కాదు. నా జీవిత లక్ష్యం చెప్తాడు. ఇద్దరే ఈ 3 మంత్రులతోని ఈ జిల్లా ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు కదా. అవినీతి అయిపోయింది. పేదోళ్ళ ఇళ్ళు పడేయటం చెప్తే, పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం చెప్తే ఏ విధంగా కొద్దిగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీ అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా. ఆ రోజున ఎవరు ఎరువుల కొడుతుంటే, పార్లమెంట్ జరగబోతుందంటే, పంట కొట్టలేదంటే, రైతు ఇబ్బంది ఉన్నాడంటే మన నాయకుడు కేసీఆర్ గారు మా అందరినీ కూడా పార్లమెంట్ మెంబర్లందరూ కూడా కూర్చోబెట్టుకొని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, తెలంగాణ విషయంలో పోరాటండి, పార్లమెంట్ ని స్తంభింపజేయండి, పార్లమెంట్ నడవలేకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు, మన రాష్ట్రంలో పండించినటువంటి పంటని కొనుగోలు చేయాలని చెప్పేటోడు కేసీఆర్ గారు వచ్చిండు.